తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నమస్తే. మనలో చాలామంది ముక్కలేనిదే ముద్ద దిగని పరిస్థితి చాలామందికి ఉంటుంది. అలాంటి వారికి ఇదొక షాకింగ్ న్యూస్. ఎందుకంటే మీరు తినే మాంసంలో ప్రమాదకరమైనటువంటి యాంటీబయాటిక్స్ ఉన్నట్టుగా కొంత పరిశోధనలో బయటపడింది. సో, దీనికి సంబంధించి అసలు ఈ ఆహారాన్ని ఎలా తినాలి? తింటే ఎలాంటి అనర్థాలుంటాయి? వాటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు. నమస్తే అండి. నమస్తే అండి. చాలా న్యూస్ పేపర్స్‌లో చూస్తున్నాం మనం. ఇదొక బిగ్ షాకింగ్ న్యూస్. ఎందుకంటే నాన్ వెజ్ లవర్స్‌కి చాలామంది మీట్ లేనిదే అసలా ఫుడ్ లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇదొక షాకింగ్ అనుకోవచ్చు. షాకింగ్ అండ్ జాగ్రత్త పడాల్సిన విషయం. హ్మ్. సో మనం జనరల్‌గా అసలు మీట్ అవాయిడ్ చేయండి అన్నది క్వెషన్ కాదు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఏ యానిమల్‌నైనా బ్రీడ్ చేస్తున్నప్పుడు మనకి ఎలాగైతే రోగాలొస్తాయో యానిమల్‌కి కూడా వస్తూ ఉంటాయి. సో అవి రాకుండా వీళ్ళు యాంటీబయాటిక్స్ అవి ఇస్తూ ఉంటారు. జనరల్‌గా ఫార్మింగ్ చేసేవాళ్ళు, యానిమల్ ఫార్మ్స్ ఉన్నవాళ్ళు. సో ఈ యాంటీబయాటిక్స్ ఇయ్యడం వల్ల ఏంటంటే డెఫినెట్‌లీ ఆ యాంటీబయాటిక్స్ ఆ యొక్క జంతువు యొక్క బాడీలో సెడిమెంట్ అయ్యి ఉంటాయి. సో ఈ యాంటీబయాటిక్స్ ఎప్పుడైతే ఈ యానిమల్‌ని మనం కన్జ్యూమ్ చేస్తున్నామో సో అక్కడి నుంచి మనకు కూడా యాంటీబయాటిక్స్ ఆ యాంటీబయాటిక్ ఎఫెక్ట్ మన బాడీ మీద కూడా ఉంటుంది. సో ఏమవుతుందంటే ఓవర్ ఏ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైం మనకైనా ఇప్పుడు చెప్తారు చూడండి, ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్ వల్ల మనకి పర్టికులర్ యాంటీబయాటిక్ కి రెసిస్టెన్స్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. సిమిలర్లీ ఈ యానిమల్స్ కి ఏవైతే యాంటీబయాటిక్స్ ఇస్తారో ఈ యానిమల్స్ లో కూడా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఫామ్ అయ్యి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా అన్నది కూడా ఫామ్ అవుతుంది. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియా ఏమవుతుందంటే ఎవరైతే యానిమల్ ని కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకు కూడా సోకడం జరుగుతుంది. సో ఈ బ్యాక్టీరియా యానిమల్ నుంచి హ్యూమన్స్ కి అంటే మనం డైరెక్ట్ గా ఎలా అయితే యాంటీబయాటిక్స్ తీసుకుంటామో అలాంటి నష్టమే ఉంటుంది. అలాంటి నష్టమే ఉంటుంది. అలాంటి యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా హ్యూమన్స్ కూడా వెళ్తుంది. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియానే కాకుండా ఈ రెసిస్టెంట్ బ్యాక్టీరియల్ జీన్ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది యానిమల్ నుంచి హ్యూమన్ కి అన్నవి స్టడీస్ ఇప్పుడు మనకి చెప్తున్నాయి. సో దాంతో ఏమవుతుంది అంటే మనం యానిమల్ ని తీసుకున్నప్పుడు మనకు కూడా రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది పర్టికులర్ యాంటీబయాటిక్స్ వల్ల. అలా రెసిస్టెన్స్ డెవలప్ అయితే ప్రాబ్లం ఏంటంటే రేపు పొద్దున మీకు ఏమైనా ఫీవర్ వచ్చింది, లేకపోతే ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చింది, దానికి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మీరు యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు అది మీకు వర్కౌట్ చేయకపోవచ్చు, బికాజ్ ఆల్రెడీ మీరు దానికి రెసిస్టెన్స్ డెవలప్ చేసుకున్నారు కాబట్టి. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రకరకాల మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి బ్యాక్టీరియాలో కానీ వైరస్లో కానీ. అందుకే మనకి ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుందండి, రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఒక్కొక్క వైరస్ కి ఒక్కొక్క సిమ్టమ్ కనిపిస్తూ ఉంటుంది. సో మనము అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ని కేటగిరైజ్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉంది. సో ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మనకి రెసిస్టెన్స్ బ్యాక్టీరియా కానీ రెసిస్టెన్స్ జీన్స్ కానీ డెవలప్ అవుతున్నాయి. దానివల్ల మనం తీసుకునే మెడికేషన్ మనకి వర్కౌట్ అవ్వట్లేదు. ఒకవేళ తీసుకున్నా సరే మళ్ళీ రకరకాల మ్యూటేషన్స్ వచ్చి రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. సో అది మన ఇమ్యూన్ సిస్టమ్ని చాలా దెబ్బతీస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే యానిమల్ మీట్ కన్జ్యూమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మీట్ ఎక్కడి నుంచి సోర్స్ అవుతుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ కన్జ్యూమ్ చేస్తున్నారు, ఆ చికెన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి పౌల్ట్రీ ఫామ్ నుంచి వస్తుంది, లేకపోతే అది కంట్రీ చికెనా, ఫ్రీ రేంజ్ చికెనా, ఇలాంటివి వెరీ వెరీ. కానీ ఇప్పుడున్న రోజుల్లో అవన్నీ చెక్ చేసుకోవాలంటే అంత ఈజీ కాదు కదా మేడం. అంటే ఎక్కడి నుంచి దీన్ని ఫార్మింగ్ చేస్తున్నారు, ఏ పౌల్ట్రీ నుంచి వస్తుంది అనేది అంత ఈజీ కాదు కదా. సో కాబట్టి వీలైనంత వరకు యూ లిమిట్, అంటే చికెన్ కన్జ్యూమ్ చేస్తున్నారు అంటే చాలా మంది జనరల్ గా ఒకే షాప్ నుంచి ఇప్పుడు ఇంట్లో వండుకుంటున్నారు అనుకోండి, ఒక పర్టికులర్ ప్లేస్ నుంచే తెచ్చుకునే అలవాటు ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కనుక్కోవచ్చు, వాళ్ళని డైరెక్ట్గా అడగండి. సో ఎలాంటి యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, లేకపోతే హౌ ఇస్ దిస్ పౌల్ట్రీ ఫామ్. మీరు ఇప్పుడు మనకి జనరల్గా ఇవాళ రేపు మిల్క్ తీసుకున్నా సరే చాలా మంది ఫామ్ వెళ్ళి విజిట్ చేసి కొనుక్కుంటున్నారు మిల్క్. సిమిలర్గా మీరు యానిమల్ ప్రొడ్యూస్ కూడా గో అండ్ విజిట్ ద పౌల్ట్రీ ఫామ్, బికాస్ సో మెనీ యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పర్టికులర్ ఇష్యూ మేజర్ చికెన్ కన్సంప్షన్ కే ఉంటుంది. ఎందుకంటే చాలా దేశాల్లో ఈ చికెన్ అన్నది కామన్ మీట్ ఆల్టర్నేటివ్ మీట్, ఈజీగా దొరికే మీట్, ఈజీగా దొరికే మీట్, తక్కువ కాస్ట్. సో కాబట్టి మీరు చికెన్ తింటున్నప్పుడు జాగ్రత్తగా తినండి. బయట కన్సంప్షన్ మానేస్తేనే బెటర్. సో అందుకని మనకి తెలియదు మీరు అన్నట్టు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది,
మీరు ఆర్డర్ చేస్తారు ఒక ఫుడ్ని, కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీకు తెలియదు. సో అలాంటప్పుడు మీరు బెటర్ టు కన్జ్యూమ్ హోమ్ కుక్డ్ మీట్. సో మీరు ఎక్కడి నుంచి సోర్స్ చేసుకుంటున్నారో మీకు తెలుస్తుంది. అండ్ మీరు ఆ షాప్ వాళ్ళని కానీ ఎక్కడైనా ఒకటే షాప్ నుంచి తెచ్చుకుంటున్నట్లయితే వాళ్ళని కనుక్కోండి, హౌ ఇస్ ఇట్ సోర్స్డ్, ఆర్ యాంటీబయాటిక్ యూసేజ్ ఉందా లేదా. బట్ జనరల్ ప్రిఫరెన్సెస్ ఏంటి అంటే ఫ్రీ రేంజ్ పౌల్ట్రీ ఇస్ బెటర్ పౌల్ట్రీ. ఫ్రీ రేంజ్ అంటే వాటిని ఫ్రీగా వదిలేసి అవి Natural గా అది natural గా పెరిగేవి. అది పెరిగినవి. సో ఒక రకంగా కంట్రీ చికెన్ అనేది బెస్ట్ ఆప్షన్, చికెన్ ఇస్ బెస్ట్ నాటుకోళ్ళు. Yeah. సో అదే విధంగా ఆ చికెన్ని కూడా లేదంటే ఆ మీట్ని కూడా ఎక్కువసేపు బాయిల్ చేస్తే టెంపరేచర్లో దానివల్ల కొంతవరకు ఆ యాంటీబయాటిక్స్ వచ్చే ప్రమాదం ఉండదు అని చెప్తున్నారు. నిజమే అంటారు? బాయిలింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు కొంతవరకు బ్యాక్టీరియల్ కంటామినేషన్ అనేది తగ్గుతుంది, కానీ ఈ బ్యాక్టీరియా అనేది ఆల్వేస్ యాక్టివ్ ఫామ్ లో ఉండాలని ఏం లేదు. సో ఇన్యాక్టివ్ ఫామ్ లోను, హైబర్నేటింగ్ ఫామ్ లోను ఉన్నప్పుడు, ఇన్యాక్టివ్ బ్యాక్టీరియల్ ఫామ్ లో ఉన్నప్పుడు అది ఒక్కొక్కసారి మనకి రీచ్ అయిన తర్వాత యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్, యాజ్ ఐ వాస్ టెల్లింగ్ యూ, యాంటీబ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ జీన్స్ కూడా మనకి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యూ కెన్ ఓన్లీ కిల్ ద బ్యాక్టీరియా బట్ నాట్ జీన్స్. సో కాబట్టి మీరు ఎంత కుక్ చేసినా, బాయిల్ చేసినా సరే దానివల్ల డేంజర్ ఉంటుంది. అండ్ మోర్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడు ఇవాళ రేపు చాలా మంది షవర్మా లాంటివి తింటూ ఉన్నారు. సో ఈ షవర్మా కూడా పూర్తిగా కుక్ అవ్వదు. సో అన్కుక్డ్ పార్ట్స్ ఆఫ్ మీట్ అనేది షవర్మాలో ఉంటుంది. సో ఏదైనా వన్ పార్ట్ ఆఫ్ మీట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్కుక్డ్, చాలా ఈజీ కదా కంటామినేషన్, ట్రాన్స్మిషన్ ఆఫ్ బ్యాక్టీరియా ఇస్ వెరీ వెరీ ఈజీ. బికాస్ ఇవన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్, మనకి కంటికి కనిపించని చాలా చిన్న చిన్న ఆర్గానిజమ్స్. సో మనం ఏం కౌంట్ చేయలేం ఇన్ని బ్యాక్టీరియా వెళ్ళాయా, ఎలా వెళ్ళాయి అన్నది. సో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్. సో వెన్ యూ నో అక్కడ ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు అవాయిడ్ చేయడమే దానికి సొల్యూషన్. సో బాయిల్డ్ ఫుడ్ తినడం బెటరా మీట్లో కూడా, లేదంటే ఇప్పుడు మనం బార్బిక్యూ అని రకరకాలుగా మనం తందూరి అని ఇలా రకరకాలు చూస్తున్నాం, వీటిలో ఏది బెస్ట్? యా, సో మోస్ట్లీ బాయిల్డ్ వర్షన్స్ తీసుకుంటేనే బెటరు. తందూరి కానీ లేకపోతే మీరు అన్నట్టు ఇందాక బార్బిక్యూడ్ కానీ వీటిలలో ఏమవుతుందంటే చారింగ్ అనేది అవుతుంది. చారింగ్ అంటే మీరు చూస్తే అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ బ్లాక్ స్పాట్స్ దేని వల్ల వస్తాయి అంటే గ్లైకేషన్ వల్ల వస్తాయి. సో ఆ మీట్ అనే ప్రోటీన్ హీట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు గ్లైకేషన్ ఎండ్ ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఇవి క్యాన్సర్ కాజ్ చేసే ప్రమాదం కూడా ఉంది. సో బెటర్ దాన్ గోయింగ్ ఫర్ తందూరి ఆర్ గ్రిల్డ్ వెర్షన్స్, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఫర్ బాయిల్డ్ ఆర్ బాయిల్డ్. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.